జోహార్ కామ్రేడ్ సూర్యనారాయణ గారికి, జోహార్ కామ్రేడ్ సూర్యనారాయణ గారికి. సూర్యనారాయణ గారి ఆశయాలు కొనసాగిస్తాం, సూర్యనారాయణ గారి ఆశయాలు కొనసాగిద్దాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయనగరం జిల్లా సమితి కార్యదర్శిని. ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గతంలో పాలకొండ నియోజకవర్గ పరిధిలో పనిచేసినటువంటి నాయకుడు ఈరోజు సైకిల్ షుగర్ ఫ్యాక్టరీ విషయం అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉంటే గిరిజన సమస్యల మీద, రైతు సమస్యల మీద, వ్యవసాయ కూలీల సమస్యల మీద నిరంతరము వామపక్ష ఉద్యమంలో పనిచేసి తను సేవకాలంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇక్కడ మొదటి పార్టీ కాబట్టి మాతృ సంస్థలో చేరాలనే ఆకాంక్షతో రాజాం నియోజకవర్గ నాయకుడి నాయకత్వాన్న అతన్ని ఈరోజు సభ్యత్వం ఇచ్చి విజయనగరం జిల్లా పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలోని ఈరోజు నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత భారతదేశం తన అధికారులు రాకముందు వెలిగిపోతుందని చెప్పి, ఈ దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పి అధికారులకు వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఉన్నటువంటి ప్రధానికుల్ని అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత గిరిజనులు అయితేనేమి, దళితులు అయితేనేమి, మహిళలు అయితేనేమి, మైనార్టీ వర్గాల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి. అలాగనే ఈరోజు దాడితెర దగ్గర దిగునటువంటి వాళ్ళని ఉద్ధరించాలని చెప్పినటువంటి నరేంద్ర మోడీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి అన్యాయం మీద పోరాటం చేయడం కోసం ఆ కామ్రేడ్ ఈరోజు సిపిఐ పార్టీలో చేరుతూ ఉన్నాడు. భారతదేశంలోని ఉన్నటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి పార్టీ, కూటమి పార్టీ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఈ విజయనగరం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడడం కోసం సిపిఐ పార్టీలో చేరి ఉద్యమాలు చేసి ప్రధానికి చేరువవడం కోసం అతను ఈరోజు సిపిఐ పార్టీలో చేరుతున్నాడు. కాబట్టి మేము సిపిఐ పార్టీగా అతను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. వయసు రీత్యా పెద్ద వ్యక్తి అయినప్పటికీ అతని అనుభవాల్ని, అతను ఉద్యమం ఇంటి వద్ద పాలకొండ మండలానికి చెందిన పురిలి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి పురిటి పాపినాయుడు గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఈవేళ పోరాటాలకు సిద్ధం కావాలన్న ఆలోచనతోనూ ఈవేళ విజయనగరం జిల్లా పార్టీ చొరవతో విజయనగరం జిల్లాలో పనిచేస్తానని ఆయన త్రాపితం పడుతున్న సందర్భంగా ఆయన చేసినటువంటి త్యాగము చాలా ఉన్నతమైనది. ఎందుకంటే గత 86లోనూ చంకిలి షుగర్ ఫ్యాక్టరీ వచ్చేటప్పుడు ఈ పాలకొండ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ కావాలన్న నినాదంతోనూ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని, అలాగే కార్మిక వర్గాన్ని, ఈ ప్రాంత ప్రజలందరినీ కలిసికట్టుగా పనిచేసిన వల్లే ఈవేళ పాలకొండలో షుగర్ ఫ్యాక్టరీ నినాదంతోనే ఈవేళ సంఖ్యల్లో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పడటం కూడా ఇది ఒక గణనీయమైనటువంటి విజయమని ఆయన ఆశాభావంతో ఈవేళ మళ్ళా మాతృ సమస్య అయినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వాన ఈవేళ వేజు మారినప్పటికీ కూడా పని చేస్తాను, ఇప్పుడున్నటువంటి ప్రజా సమస్యల మీద, కార్మిక, కర్షక, రైతాంగ సమస్యల మీద నేను ముందుకు వెళ్తానని మరి రావడము చాలా సంతోషకరమైనటువంటి ఘనత. ఈవేళ ఆయనకు మనస్ఫూర్తిగా విజయనగరం జిల్లాకు పార్టీ నిర్మాణానికి, పార్టీ బాధ్యతలకు ఈవేళ కొమ్మి రవణ నాయకత్వాన చెప్తున్నానని మనవి చేస్తున్నాను. నా పేరు కూరంగి మన్మథరావు, సిపిఐ జిల్లా సెక్రటరీ, పార్వతీపురం జిల్లా. ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట గ్యాసు, ప్రధానంగా వాణిజ్య సంబంధించినన్నింటిని కూడా విపరీతంగా ధరలు పెంచుతూ వస్తుంది. నిన్నటి వరకు భారతదేశం ఆర్థికంగా సుభిక్షంగా ఉందని చెప్పిన ప్రభుత్వం ఈరోజు సంక్షోభంలోకి వెళ్తుందని చెప్పేసి చెప్పకుండానే ప్రజల తాలూకా మనోభావాలకి నష్టం లేని పద్ధతుల్లో సైద్ధాంతికంగా వాళ్ళని ఏదైతే వ్యాపార వర్గాలకి కావాల్సిన కార్పొరేట్ రంగ సంస్థలకి కాపాడాల్సిన బాధ్యత తీసుకునే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసింది విపరీతంగా. లీటర్కి 3 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ఇది అన్యాయమైంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము పార్వతీపురం మన్యం జిల్లా తరఫున మేము ఖండిస్తాను ప్రభుత్వ చర్యలని. నిన్నటి వరకు అవతల అమెరికా,
ఇరాన్ యుద్ధంలో కానీ లేకపోతే ఇతర అంశాలు వచ్చినా సరే మనం స్వయం సమృద్ధి చెంది ఉన్నాము. మన భారతదేశంలో ఇంతకన్నా ఇంకోటి లేదని చెప్తూ వచ్చారు. ఏరా చూస్తే నేడు జరిగింది ఏంటి? వాళ్ళేమో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆర్థిక నిల్వలకు ఇబ్బంది లేదని మొన్నటి చెప్పారు. ఇప్పుడేమో 10 గ్రాముల బంగారం మీరు డిపాజిట్ చేయండి. అదే సమయంలో ప్రపంచ మార్కెట్లో ఉన్నట్టు మన మార్కెట్ ద్రవ్య నిల్వను నిలబెట్టుకుందాం అని అంటున్నాడు. ఇట్లాంటి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే గత పాలకులు ఇలాగే టన్నుల కొద్ది బంగారాన్ని మరి డిపాజిట్ చేసి తాకట్టు పెట్టేవాళ్ళు ఇతర దేశాలకి. ఈరోజు అదే పరిస్థితి వస్తుంది. మోడీ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వాస్తవ విషయాలు ఉన్నది ఉన్నట్టుగా సంక్షోభ పరిస్థితులను వివరించండి, అర్థం చేసుకుంటాం. సంక్షోభం లేదని చెప్తూ రెండో వైపు ఈ విధంగా ప్రజలపైన, సామాన్యులపైన, మధ్యతరగతి పైన ఈ రకంటే ఈ భారాలు వేసి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదని చెప్పి సిపిఐ పార్టీ తరఫున మేము ఖండిస్తాను. అందులో భాగంగానే మా పార్టీ ఇచ్చిన పిలుపుల భాగంగా ఆందోళన కార్యక్రమం మేము సిద్ధంగా ఉన్నాం. అది కండువ పట్టుకోండి. అలా అదే కట్టలేదు పట్టుకోండి. ఇది పట్టుకోండి, ఇది